హలో అందరికీ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే మదర్స్ డే రోజు తీసినటువంటి వీడియో అనమాట. మదర్స్ డే రోజు స్పెషల్స్ ఏం ప్రిపేర్ చేశానో అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి అయితేనేమో పావు బాజీ దోస అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇదైతేనేమో పావు బాజీ కర్రీ యెస్టర్‌డే నైటే ప్రిపేర్ చేసేసున్నాను. దోస పైన పావు బాజీ కర్రీ అయితే అప్లై చేసేసాను. దానిపైన అయితే కొంచెం పన్నీర్ గానీ లేదంటే చీజ్ గానీ అయితే యాడ్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ పన్నీరే యాడ్ చేసేస్తాను. టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. పావు బాజీ రెసిపీ అయితే కూడా మన ఛానల్లో ఉంది. ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ దోశ కుక్ అవ్వడానికి అయితే కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది. మీరు ఎక్కువ అయితే హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయొద్దు. మీడియం టు కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసేసుకోండి. మీకు ఎంత క్రిస్పీగా కావాలంటే అంత ఎక్కువసేపు అయితే ఫ్రై చేయాలన్నమాట దోశని. అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పైనుంచి మీరు ఆయిల్ అయినా బటర్ అయినా కానీ అయితే వేసేసుకోండి. ఇప్పుడైతే నేను కస్టర్డ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కస్టర్డ్ ప్రిపేర్ చేయడం కోసము కస్టర్డ్ పౌడర్ బయట నుంచి ఏమీ తీసుకురాలేదు. ఇంట్లోనే హెల్తీగా ఎలా చేసుకోవచ్చు అని అయితే మీతో షేర్ చేస్తాను. మిల్క్ అయితే బాయిల్ పెట్టేస్తున్నాను. కొన్ని మిల్క్లో కొన్ని క్యాష్యూ నట్స్, ఆల్మండ్స్ అయితే సోక్ చేశాను అనమాట. ఆల్మండ్స్, క్యాష్యూస్ కొంచెం బాగా సోక్ అయిన తర్వాత వాటిని మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసినటువంటి పేస్ట్ అయితే తీసుకొని వచ్చి మిల్క్లో యాడ్ చేసి కొంచెం సేపు అయితే బాగా బాయిల్ చేసుకోండి. మీకు ఎంత థిక్నెస్ కావాలో అంత ఎక్కువగా క్యాష్యూ నట్స్, ఆల్మండ్స్ యాడ్ చేసుకున్నారనుకోండి, మెత్తగా బాగా గ్రైండ్ చేసేస్తే ఆ పేస్ట్తోనే మీకు మిల్క్ అనేటివి థిక్నెస్ వచ్చేస్తాయి. మీకు కస్టర్డ్ పౌడర్ బయట నుంచి తీసుకొచ్చుకొని చేసుకున్న దానికన్నా కూడా ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఫుడ్ కలర్ కూడా ఎందుకు వేయడము అని చెప్పేసి అయితే నేను దీనిలో కొన్ని క్యారెట్ ముక్కలు యాడ్ చేశాను. నార్మల్గా అయితే నేను క్యారెట్, సేమియా అన్నీ వేసి అయితే పాయసం ప్రిపేర్ చేస్తాను. ఆ రోజైతే మిల్క్ కస్టర్డ్ ఎలా వస్తుందో అలా కలర్ వచ్చేదనమాట. అందుకని ఈరోజు క్యారెట్ యాడ్ చేశాను. నేను నీట్గా తురిమేసి యాడ్ చేస్తుంటే మంచి కలర్ వచ్చిండేది. నేను తురమకుండానే యాడ్ చేసేసాను. కలర్ అయితే ఎక్కువగా ఏమీ రాలేదు, లైట్గానే వచ్చిందనమాట. మళ్ళీ క్యారెట్ వేస్తున్నాను అంటే మా అమ్మాయి తినదు అని చెప్పేసి నీట్గా వడకట్టేసి అయితే మళ్ళీ ఆ మిల్క్ని బాయిల్ చేసేసాను. ఈ కేక్ రెసిపీ అయితే ఏమీ వీడియో తీయలేదు. అంతకు ముందు రోజే స్కూల్లో కేక్ ప్రిపేర్ చేశారు. మా అమ్మాయి అయితే స్కూల్లో కేక్ చేయడం నేర్చుకొని వచ్చిందంట. నేను కూడా కేక్ ఇంట్లో చేస్తాను అని చెప్పి అయితే కేక్ మిక్స్ పౌడర్ అనేది బయట ఉన్నింది, దాన్ని అయితే తీసుకొని వచ్చింది. ఆ పౌడర్లో ఈమె కొన్ని ఎగ్స్ యాడ్ చేసుకుంది, బటర్ యాడ్ చేసింది, కొన్ని వాటర్ యాడ్ చేసి అయితే బేక్ చేసాము. కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఉత్త కేక్ ఎందుకులే తినడము అని చెప్పేసి అయితే దానికి నేను కస్టర్డ్ ప్రిపేర్ చేసి ఇలా చేశాను. నేను ప్రిపేర్ చేసినటువంటి కస్టర్డ్ అయితే మీరు ఎంతసేపు కూల్ చేస్తారో అంత థిక్నెస్ వచ్చేస్తుంది అనమాట. అదైతే నేను తీసుకుని వచ్చి ఇప్పుడు ఈ బ్రెడ్ పైన యాడ్ చేసేస్తున్నాను. బ్రెడ్ ఫుల్గా మునిగేదాకా కస్టర్డ్ యాడ్ చేయాలి అంటే మా అమ్మాయి అంత ఎక్కువగా యాడ్ చేయొద్దు, నేను తిన్ను అని చెప్పేసి కొంచెం కొంచెమే యాడ్ చేపిస్తుంది అనమాట. ఈ రోజైతే మార్నింగ్ వంట చేసే పని కూడా ఏమీ లేదు. ఈ కస్టర్డ్ కేక్ ప్రిపేర్ చేసుకొని అయితే దీన్ని తినేస్తున్నాము. ఎస్టర్డే కర్రీస్ ఉన్నాయి, వాటితోనే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసేస్తాము. నైట్కి అయితే డిన్నర్ ఏదైనా స్పెషల్గా చేసుకుందాము అని చెప్పేసి ఆఫ్టర్నూన్ అయితే వంట ఏమీ చేయలేదు. నేను ఫుల్గా రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఈవినింగ్ అయ్యేటప్పటికి మార్నింగ్ తీసుకున్న రెస్ట్ అంతా కూడా పోయి ఈవినింగ్ కావాల్సినంత పని అయితే వచ్చింది. ఈ కేక్ పై నుంచి అయితే నేను కొన్ని నట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ నట్స్ యాడ్ చేయడం కూడా మా అమ్మాయికి ఇష్టం లేదనమాట. కానీ వీడియో బాగా రాదే అని చెప్పేసి అయితే యాడ్ చేశాను నేను. ఇప్పుడైతే దీన్ని కొంచెం సేపు కూల్ చేస్తాను. నేను ఆమె నటు పంపించేసి ఇంకొంచెం మిల్క్ అయితే పైనుంచి యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ పీస్ టేస్ట్ చేసిన తర్వాత అయితే ఆమె చెప్పిందనమాట, మిగతావి కూడా యాడ్ చేసేయి బాగుంది అని చెప్పేసి. కొంచెం సేపు తర్వాత అయితే వాటిని కూడా మొత్తం యాడ్ చేసేసాను. టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంది. ప్లెయిన్ కేక్లో అయితే తినడానికి అంత స్వీట్ లేదు. కస్టర్డ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అయితే మీరు షుగర్కి బదులుగా కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే మాత్రము ఇంకా డబుల్ అవుతుంది అనమాట. చేసుకున్నటువంటి కేక్ అయితే కూడా తినేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని అయితే ఆఫ్టర్నూన్ వచ్చాను కిందకి. ఇప్పుడైతే 3:30 అలా అవుతుంది టైము. ఇప్పుడైతే నేను కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇందాక దాకా రెస్ట్లో ఉన్నా కాబట్టి ఫస్ట్ అయితే కొంచెం హాట్ వాటర్ తాగేసి తర్వాత అయితే వంట చేయడం స్టార్ట్ చేస్తాను. కేక్ వీడియో, కస్టర్డ్ వీడియో అయితే పెట్టమని అడిగారు. కేక్ వీడియో అయితే నేను మళ్ళీ ఇంకోసారి చేసినప్పుడు అయితే గ్యారంటీగా పెడతాను. కస్టర్డ్ ప్రిపరేషన్ అయితే నేను ఇందాకనే అంతా ఎక్స్ప్లెయిన్ చేశానని అయితే అనుకుంటున్నాను. కస్టర్డ్ పౌడర్ బయట కూడా దొరుకుతుంది అనమాట. ఆ కస్టర్డ్ పౌడర్లో ఎక్కువగా కార్న్ ఫ్లోర్ ఉంటుంది, అందుకని నేను తీసుకురాలేదు. లేకపోతే తీసుకొని వచ్చే ప్రిపేర్ చేసి ఉండేదాన్ని. హెల్త్కి అయితే అంత మంచిది కాదు అని చెప్పేసి
ఈరోజైతే వెజ్ మంచూరియన్ గూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దానిలో గూడా కార్న్ ఫ్లోర్ యాడ్ చేయాల్సొస్తది. అందుకని అన్నిట్లోనూ కార్న్ ఫ్లోర్ ఎందుకులే యాడ్ చేయడము అని చెప్పేసైతే యాడ్ చేయలేదు. ఈరోజు మా డిన్నర్ కోసం అయితేనేమో పన్నీర్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. వెజ్ మంచూరియన్ ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ప్రతిసారి నేను బిర్యానీ పెట్టేటప్పుడు మీకు కొన్ని పాయింట్స్ చెప్పాలి అనుకుంటాను గానీ, అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసే అంత టైం ఉండడం లేదు. ఈరోజైతే నేను రెసిపీ అన్నా పక్కన పెట్టేసి మీకు దమ్ బిర్యానీ పర్ఫెక్ట్‌గా రావాలి అంటే కొన్ని టిప్స్ అయితే ఇద్దామనుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే నేను కావాల్సినటువంటి కొత్తిమీర, పుదీనా, టమోటోస్, గ్రీన్ చిల్లీస్ వీటన్నిటిని అయితే కడిగేసి ఒక ప్లేట్‌లో పెట్టేసుకుంటున్నాను. వెజ్ మంచూరియన్ చేయడం అయితే ఫస్ట్ టైమే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడూ అయితే కూడా చేయలేదు. నాకు డీప్ ఫ్రై చేయడం అంటే అంత ఎక్కువగా ఇష్టం ఉండదు. కాకపోతే డీప్ ఫ్రై చేస్తే మాత్రము ఫుల్‌గా కుమ్మేస్తాననమాట. ఆ ఒక్క రీజన్ వల్లే నేను అసలు డీప్ ఫ్రైయే చేయడానికి ఇష్టపడను మా ఇంట్లో. లాస్ట్ వీక్ నేను షాప్‌కి వెళ్ళినప్పుడైతే పటేల్ బ్రదర్స్‌లో ఈ టమాటోస్ సేల్‌లో ఉన్నాయి అని చెప్పి అయితే కొన్ని ఎక్కువగానే తీసుకొని వచ్చుకున్నాను. ఈ టమాటోస్ కర్రీలో యాడ్ చేస్తుంటే కొంచెం స్వీట్ తగలడం వల్ల మనకైతే టేస్ట్ చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. ఇంతకుముందు నేను తీసుకొచ్చే టమాటోస్ కొంచెం పుల్లగా ఉన్నట్టు అనిపించేటివి. ఈ టమాటోస్‌తో కర్రీ ప్రిపేర్ చేసి ఆ బిర్యానీస్ కానీ, ఏదైనా మసాలా కర్రీస్ చేసుకున్నా కానీ టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది ఈ టమాటోస్‌తో. పప్పు కూరల్లోకైతే ఈ టమాటోస్ అంత బాలేవు. పులుసుల్లోకి అన్నిట్లోకైతే ఇంకా బాగుంటున్నాయన్నమాట టమాటోస్. బిర్యానీకి నేను చెప్పాలనుకున్న టిప్స్ అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. బిర్యానీ చేసేటప్పుడు ఎక్కువ మంది ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పక్కన పెట్టుకుంటారు. అలా చేయడం వల్ల అయితే సగం ఆయిల్ ఆనియన్స్ లోపలే ఉండిపోతుంది. మళ్ళీ మీరు ఇంకా కర్రీ చేసేటప్పుడు ఇంకొంచెం యాడ్ చేస్తారు కదా, దానివల్ల అయితే ఆయిల్ అనేది ఎక్కువగా వాడాల్సి వస్తుంది అనమాట. నేనైతే ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసి ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటాను. దానిలోనే మిగతా మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. మనకి ఇంకా గ్రేవీ బాగా రెడీ అయిపోయింది అన్నప్పుడు మనం పక్కన ఇంకా వైట్ రైస్ కూడా కుక్ చేసుకుంటాం కదా, ఆ వైట్ రైస్ కుక్ చేసుకునేటప్పుడు కూడా మీరు ఒక 70% లేదంటే 80% కుక్ చేసేసుకుంటాం రైస్ని. ఇంకా దానిలో వాటర్ అంతా తీసేసి ఇంకా ఈ కర్రీ పైన యాడ్ చేస్తారు కదా దమ్ పెట్టేటప్పుడు, అలా ఫుల్గా వాటర్ అయితే ఏమీ తీయొద్దు. దానిలో వాటర్ తీసేటప్పుడు కూడా మీరు ఒక 90% వాటర్ మాత్రమే స్ట్రెయిన్ చేయండి. 10% అలాగే ఉంచుకోండి. మీరు ఉంచేటువంటి ఆ 10% వాటర్తోనే ఇంకా 20% రైస్ కుక్ అవ్వాలి కదా, ఆ రైస్ అయితే కుక్ అయిపోతుంది. అలా కాకుండా మీరు వాటర్ ఏమీ లేకుండా ఉత్త రైసే యాడ్ చేసి మళ్ళీ స్టీమ్ పెట్టారనుకోండి, ఆ స్టీమ్ ఏం చేస్తుంది అంటే రైస్ లోపల ఉండేటువంటి వాటర్ అంతా తీసేసుకుంటుంది. వేడిగా ఉన్నప్పుడు మాత్రమే రైస్ అనేది మనకు పొడవుగా కనిపిస్తుంది. కొంచెం చల్లారిన వెంటనే రైస్ అయితే చాలా చిన్నగా అయిపోతుందనమాట. బాస్మతి రైస్ వాడేదే రైస్ కొంచెం పొడవుగా కనిపిస్తుంది. బిర్యానీ అనేది చూడ్డానికి బాగుంటుంది అని అయితేనే బాస్మతి రైస్ వాడతాము. ఇలా చిన్నగా అయిపోతుంటే నేను తీసుకొచ్చేటువంటి రైస్లో ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని అయితే చాలాసార్లు ఆలోచించేదాన్ని. లాస్ట్ టైం అయితే నేను ఇండియా బజార్ నుంచి లాంగ్ గ్రెయిన్ బాస్మతి రైస్ అని కూడా తీసుకొచ్చాను. ఏం తీసుకొచ్చా కానీ వాటిలో ఎలాంటి మార్పు ఉండడం లేదు. తర్వాతే నాకు అర్థమైందనమాట, నేను కుక్ చేసే ప్రాసెస్లోనే మిస్టేక్స్ అవుతున్నాయి అనేసి. దాన్ని ఇప్పుడైతే నేను కొంచెం ప్రాక్టీస్ చేసి ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయాను. అందుకే మీతో కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. నిన్నైతే నేను షాప్కి వెళ్ళాను కానీ ధనియాల పొడి తీసుకురావడం మర్చిపోయాను అనమాట. ఆల్రెడీ ఇంట్లో ధనియాలు ఉన్నాయి కదా, నేనే ప్రిపేర్ చేసేసుకుందాము అని చెప్పేసి తీసుకురాకుండా వచ్చాను. ఇప్పుడైతే దమ్ బిర్యానీ చేయడం కోసం కర్రీ అంతా పక్కన పెట్టేసాను స్టవ్ మీద. చూస్తేనేమో ధనియాల పొడి లేదు. ఇంకా అందుకని ధనియాలు వేసి అప్పటికప్పుడు గ్రైండ్ చేసేస్తున్నాను. షాప్లో కొనేటువంటి ధనియాల పొడికి అసలు నాకు స్మెల్ రావడం లేదు. అంత మంచిగా ఫ్లేవర్ కూడా వస్తున్నట్లేదు కర్రీలో యాడ్ చేస్తుంటే. అందుకని ఇప్పుడు నేనే ఓన్గా ప్రిపేర్ చేస్తున్నాను. బాగా సన్నున్నప్పుడైతే కొంచెం సేపు ధనియాలని బయట పెట్టేసి తర్వాత కనుక మనం గ్రైండ్ చేస్తే ఫాస్ట్గా గ్రైండ్ అయిపోతున్నాయి. ఇప్పుడు వాడేటువంటి మిక్సీలో కూడా మనం ఇడ్లీ పిండి వేసేసుకుంటున్నాం కాబట్టి ఈ ధనియాలు, మిరపకాయలు అన్నీ కూడా గ్రైండ్ అయిపోతున్నాయి. బయట ఎండలో పెట్టడానికి మీకు ప్లేస్ లేదు అనిపిస్తే మీరు దాన్ని స్టవ్ మీద ప్యాన్లో వేసేసి కొంచెం సేపు అయితే హీట్ చేసుకోండి. కొంచెం గోరువెచ్చగా వచ్చిన తర్వాత గ్రైండ్ చేసినా కూడా బాగా గ్రైండ్ అయిపోతాయి. ఇప్పుడైతే నేను దీనిలో మసాలాలు ఏం వాడుతున్నానో అయితే మీతో షేర్ చేస్తాను. ధనియాల పొడి వేశాను, జీలకర్ర పొడి వేశాను, గరం మసాలా వేశాను, బిర్యానీ మసాలా వేశాను, సాల్టు, కొంచెం కారము, కొంచెం అయితే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఈ మసాలాలే వాడతానన్నమాట. నేను ఇంకా ఎక్కువగా ఏమీ కూడా యాడ్ చేయను. వేసేటువంటి మసాలాలు కూడా చాలా తక్కువగానే యాడ్ చేస్తాను. తక్కువ మసాలాలు యాడ్ చేస్తున్నాము అంటే మనకు రైస్కి మంచిగా ఫ్లేవర్లు అనేటివి వెళ్ళవు. అందుకని నేను ఇక్కడ కొంచెము ఆనియన్స్ ఎక్కువ యాడ్ చేసుకుంటాను. టమోటోస్ని అయితే పేస్ట్ లాగా చేసి కూడా యాడ్ చేస్తాను. ఈ ఆనియన్స్, టమోటోస్ ఎక్కువగా ఉండడం వల్ల మనం మసాలాలు తక్కువ యాడ్ చేసే కానీ
డబుల్ మసాలా దమ్ బిర్యానీ లాగా అయితే టేస్ట్ వస్తదనమాట. రైస్‌కైతే మసాలా ఎక్కువగా ఉంటే కొంతమంది ఇష్టపడతారు. కొంతమందికైతే రైస్‌కి మసాలా తక్కువగా ఉంటేనే బావుంటది అంటారు. మనం ఇప్పుడు గ్రేవీ కిందనే ఉంచుతాం కాబట్టి పైనంతా వైట్ రైస్ లాగా యాడ్ చేసేస్తాం గదా! అప్పుడు మీరు మిక్స్ చేయకుండా అలాగే ఉంచితే ఎవరికి ఎలా కావాలంటే అలా అయితే తినేయొచ్చు. ఇంతకుముందైతే నేను బాగా మిక్స్ చేసేదాన్ని. మసాలా అందరికీ ఈక్వల్‌గా వస్తది అని చెప్పేసి. ఈ మధ్య మా ఇంట్లో మా అమ్మ అయితే తక్కువ మసాలా పెట్టమంటుంది. అందుకనేసి నేను ఎక్కువగా మిక్స్ చేయడం లేదనమాట. దమ్ బిర్యానీకైతే 2 స్టవ్‌లు వెలిగిచ్చేసాను. ఇంకొక స్టవ్ మీద అయితే చికెన్ కర్రీ కోసము ఆయిల్ వేసి ఆనియన్స్‌నైతే ఫ్రై చేసేస్తున్నాను. గ్రేవీ అయితే బాగా కుక్ అయిపోయింది నాకిప్పుడు పన్నీర్ దమ్ బిర్యానీ కోసము. పన్నీర్ అయితే ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. యోగర్ట్ కూడా అయితే నేను గ్రేవీ అంతా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత యోగర్ట్ యాడ్ చేసి పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు యాడ్ చేసి రెండింటిని అయితే మిక్స్ చేసేస్తాను. దీనిలో కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఏమీ ఆన్ చేయను అనమాట. రైస్ బాగా కుక్ అయిపోయిన తర్వాతనే స్టవ్ ఆన్ చేసేసుకుంటాను. రెండు మిక్స్ చేసిన తర్వాత పన్నీర్ కుక్ అవ్వడానికి ఎక్కువ టైం ఏమీ తీసుకోదు. గ్రేవీలో పచ్చి స్మెల్ పోవాలి కాబట్టి ఫస్ట్ అయితే నేను గ్రేవీని ఎక్కువసేపు కుక్ చేసుకుంటాను. రైస్ 80% కుక్ అయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి అయితే ఒక 2 మినిట్స్ అలాగే వదిలేయండి. ఆ 2 మినిట్స్లో కూడా రైస్ కొంచెం వాటర్ అయితే అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మనం దమ్ పెట్టేటప్పుడు రైస్కి సరిపడా వాటర్ లేకపోతే అది ఎక్స్పాండ్ అవడం లేదు, చిన్నగానే ఉండిపోతున్నాయి అనమాట. ఇప్పుడైతే నేను గ్రేవీ పైన రైస్ అంతా యాడ్ చేసేస్తున్నాను. పైనుంచి అయితే కొంచెం నేను కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుంటాను. కొంచెం అయితే పసుపు వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట, మంచి కలర్ రావడం కోసము. మనం కింద టమాటో కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆ టమాటో వల్ల కొంచెం కలరు రెడ్ కలర్లో వస్తుంది రైసు. మధ్యలో కొంచెం వైట్లో ఉంటుంది, పైన కొంచెం ఎల్లోలో వస్తుంది. 3 కలర్స్లో ఉంటాయి రైసు, చూడ్డానికి బాగుంటుంది అని చెప్పేసి అయితే ఇలా యాడ్ చేస్తున్నాను. మీరు వద్దు అంటే ఫుడ్ కలర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. స్టీమ్ అంతా వెళ్ళిపోకుండా ఉండడం కోసము పైన అయితే నేను పేపర్ టవల్ యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసి అయితే మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ అయితే దమ్ పెడతాను. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కూడా అయితే ఏమీ ఓపెన్ చేయను. ఇంకొక 15 to 20 మినిట్స్ అలాగే వదిలేస్తాను అనమాట. ఇప్పుడు చికెన్ కర్రీ కోసం అయితే ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి. నేను ఇప్పుడు ఒక మిక్సీ జార్లో జింజరు, గార్లిక్, టమాటోస్ యాడ్ చేశాను, కొన్ని క్యాషూ నట్స్ యాడ్ చేసుకున్నాను, పెరుగు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా యాడ్ చేసినాను. ఇవన్నీ యాడ్ చేసి అయితే గ్రైండ్ చేసేసాను. వచ్చినటువంటి పేస్ట్ అయితే ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, దానిలో యాడ్ చేసుకున్నాను. కారం యాడ్ చేశాను, కొంచెం అయితే జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకున్నాను. ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసుకొని టమాటోస్ అయితే ఫస్ట్ ఒకేసారి అన్నీ వేసి అయితే గ్రైండ్ చేయలేదు. క్యాషూ నట్స్ సరిగా గ్రైండ్ అవ్వవు అని చెప్పేసి ఇప్పుడైతే ఇంకొన్ని టమాటోస్ కూడా గ్రైండ్ చేసి యాడ్ చేశాను. మా ఇంట్లో ఎప్పుడు అయితే నేను చికెన్ కర్రీ ఇలాగే ప్రిపేర్ చేసేదాన్ని. అది ఎప్పుడు తినేసి వాళ్ళకైతే బోర్ కొట్టేసింది అనమాట. ఇంకా ఆ కర్రీ వద్దు అని చెప్పారు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ ఈ కర్రీ ప్రిపేర్ చేశాను. ఈరోజైతే చాలా బాగుంది అని చెప్పి అయితే తినేశారనమాట. కావాల్సినంత వరకు అయితే ఇప్పుడు కూరలో వేసేసుకున్నాను ధనియాల పొడిని. మిగిలిన ధనియాల పొడి అయితే స్టోర్ చేసి పెట్టేసుకుంటున్నాను. గిన్నెలు అయితే ఇప్పుడు ఆల్రెడీ కడిగి పెట్టిన ఉన్నాయి మార్నింగ్. వాటినన్నిటిని నీట్గా సర్దేసుకొని సింక్లో ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయి, వాటన్నిటిని అయితే కడిగేసి తర్వాత చికెన్ కట్ చేయాలి. ఇప్పుడు ఈ లోపల ఈ గ్రేవీ అయితే కుక్ అవుతూ ఉంటుంది. నేను మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టి అయితే ఈ గ్రేవీని కుక్ చేసేస్తున్నాను. ఈ గ్రేవీ మీకు ఎంత బాగా కుక్ చేసుకుంటే మీకు చికెన్ కర్రీకి అంత మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా మసాలా కర్రీస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అయితే మీరు నాన్ స్టిక్ గిన్నెలో కనుక ప్రిపేర్ చేస్తే గ్రేవీ బాగా కుక్ అవుతుంది అనమాట. అదే స్టెయిన్లెస్ స్టీల్లో చేస్తే మనం కొంచెం మంట పెట్టాక మాడిపోతుంది, తక్కువ మంట పెడితే గ్రేవీ అయితే కుక్ అవ్వదు, అంత మంచి టేస్ట్ ఉండదు. అందుకని నా ఇంట్లో ఉండేటువంటి నాన్ స్టిక్ గిన్నె అయితే దీనికోసం చికెన్కి వాడుతూ ఉంటాను. ఇందాక నేను ఉప్పు, పసుపు వేయలేదు, ఇప్పుడైతే యాడ్ చేసుకున్నాను. ఈ దమ్ పెట్టినాను కదా రైస్ కూడా నేనైతే మధ్యలో ఒకసారి చెక్ చేస్తాను కింద బాగా రైస్ కుక్ అయిందా లేదా అని చెప్పేసి. అలా చేయడం వల్ల పైన స్టీమ్ అంతా వెళ్ళిపోతుందేమో అని చాలామంది అనుకుంటారు. అలా ఏం కాదు, ఒక నిమిషంకి అలా తీసి ఇట్లా క్లోజ్ చేస్తాను. ఇంకా కొంచెం అయితే వాటర్ ఉన్నాయి, అందుకని అలాగే పెట్టాను అనమాట. ఇంకొంచెం సేపు తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసి ఇంకైతే ఇంకా లిడ్ ఏమి తీయను, ఒకేసారి మిక్స్ చేసేటప్పుడే లిడ్ తీస్తాను. చికెన్ కూడా కట్ చేసి యాడ్ చేసేసాను. నేను ఎక్కువగా బోన్లెస్ చికెనే వాడతాను. ఈ బోన్లెస్ చికెన్ అనుకోండి ఒక్కొక్కరు 5 పీసెస్ పెట్టుకొని తిన్నా కానీ చికెన్ తిన్నాము అన్న ఫీల్ అయితే వస్తుంది. అదే బోన్తో ఉన్న చికెన్ తీసుకున్నాం అనుకోండి మొత్తం బోన్లే కనిపిస్తుంది కానీ మీకు మీట్ అనేది ఎక్కడ కూడా రాదు. అందులోనూ కొంచెం ఫ్యాట్ కూడా ఉంటుంది బోన్ చికెన్లో అయితే. చికెన్ యాడ్ చేసి ఈ మసాలాలో అయితే ఒక 5 మినిట్స్ కుక్ చేశాను. ఇప్పుడైతే నేను దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఒక 1/2 కప్పు వాటర్ అయితే సరిపోతాయి.
ఈరోజు నాకు గ్రేవీ అనేది లూజ్గా ఏమీ వద్దు, కొంచెం థిక్గానే కావాలి. అందుకని తక్కువ వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇంకొక 15-20 మినిట్స్ అయితే ఈ చికెన్ కుక్ చేసుకోవాలి. వెజ్ మంచూరియా చేయడం కోసం అయితేనేమో క్యారెట్, బీన్స్, క్యాబేజ్ని అయితే నేను సన్నగా చాప్ చేసి పెట్టేసుకున్నాను. దీనిలో కొంచెము ఉల్లికాడలు కూడా తీసుకొచ్చున్నాను, వాటిని కూడా అయితే గ్రైండ్ చేసి యాడ్ చేసేసాను అనమాట. దీనిలో కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి, కొంచెం అయితే మైదా, కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం అయితే నేను కారం కూడా యాడ్ చేస్తున్నాను. నేను డ్రైగా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట, పక్కన ఏమి గ్రేవీ వచ్చేలాగా ఏమీ చేయడం లేదు. అందుకనేసి దీనిలో కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నాను. ఈ మైదా, కార్న్ఫ్లోర్ అనేటివి అయితే మీరు తీసుకున్నటువంటి క్వాంటిటీని బట్టి అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 3 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ వెజ్ మంచూరియన్ మనము ప్రిపేర్ చేసేసుకుంటున్నాము అన్నప్పుడు మాత్రమే దీనిలో సాల్ట్ యాడ్ చేసి అయితే మిక్స్ చేసుకోండి. ముందుగా అయితే ఏమి మిక్స్ చేసి పక్కన పెట్టద్దు. నేనైతే పౌడర్స్, కొన్ని మసాలాలు అయితే యాడ్ చేసుకొని పక్కన పెట్టాను. ఇంకా నాకు ఈ చికెన్ కర్రీ కూడా ఉంది. స్టవ్ మీద అయితే ఆల్రెడీ 2 ప్యాన్స్ ఉన్నాయి కదా అని చెప్పి వీటన్నిటిని ఖాళీ అయిన తర్వాతే దాన్ని కూడా అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే నేను బిర్యానీ మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసి అయితే ఒక గిన్నెలో వేసి పెట్టేస్తున్నాను. ఫుల్గా అయితే ఏం మిక్స్ చేయడం లేదు, కింద నుంచి అట్లా పైకి ఒకసారి తిప్పుతున్నాను అంతేను, మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి. ఈ బిర్యానీ టేస్ట్ అయితే మాత్రము చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మీరు చూసారా రైస్ అయితే కూడా ఎంత పొడవుగా వచ్చిందో. మనం వాటర్ అనేటివి కొంచెం యాడ్ చేయడం వల్లనే ఇంత బాగా వస్తుంది అనమాట రైస్ అనేది. ఇది మీకు ఈ వేడి తగ్గిపోయినా నెక్స్ట్ డే తిన్నా కానీ మీకు ఇంత పొడవుగానే కనిపిస్తుంది అనమాట రైస్ అయితే, చిన్నగా అయితే ఏమీ అవ్వదు. మాకైతే ఇది బిర్యానీ 2 డేస్కి వస్తుంది. ఎలాగో నెక్స్ట్ డే తిన్నప్పుడు కూడా మీకు ఎలాగో వీడియో పెడతాను కాబట్టి ఆ రోజు కూడా అయితే మీరు చూడొచ్చు. రైస్ అయితే అలాగే పొడవుగానే ఉంది. చికెన్ కర్రీ అయితే కూడా కుక్ చేసేసాను. నేనైతే ఈరోజు టేస్ట్ చూడలేదన్నమాట చికెన్ కర్రీ, అందుకని ఫస్ట్ గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాను కదా, అప్పుడే టేస్ట్ చెక్ చేశాను. తర్వాత చికెన్ యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి కుక్ చేయడం మాత్రమే చేశాను. ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసి ఇంకా గిన్నెలో తీసి అయితే పెట్టేస్తున్నాను చికెన్ని. ఇప్పుడు ఇంకా వెజ్ మంచూరియన్ పని అయితే చూడాలి. ఫస్ట్ టైం చేస్తున్నాను, అది ఎలా వస్తుందో ఏమో నాకైతే డౌటేనమాట. నేను ఈ వెజ్ మంచూరియన్లో సాసులు లాంటివి కూడా ఏమీ యాడ్ చేయడం లేదు కాబట్టి కొంచెం అయితే జింజర్ గార్లిక్ కూడా తురిమేసి యాడ్ చేయమని చెప్పారు, అందుకని అయితే యాడ్ చేసేస్తున్నాను అనమాట. జింజర్ గార్లిక్ అయితే కూడా కొంచెమే యాడ్ చేస్తున్నాను. దీంతో పాటు అయితే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వీటిని అయితే బాగా మిక్స్ చేస్తాను. ఈ రెసిపీస్ అన్నీ ట్రై చేసేది నేనే కానీ చూసేదైతే నేను కాదు. మా ఇంట్లో అప్పుడప్పుడు షార్ట్స్ చూస్తూ ఉంటారు, వాళ్ళు ఏదన్నా ప్రిపేర్ చేస్తుంటారు కదా, అవి అయితే నన్ను ప్రిపేర్ చేయమంటారు. అవి నేను చేసేదాకా మా ఇంట్లో అయితే అసలు వదలరు అనమాట. ఇంకెప్పుడు చేస్తావు అని అయితే అడుగుతూనే ఉంటారు. షాప్కి వెళ్ళిన రోజు అయితే ముందుగానే గుర్తు చేస్తాడనమాట, ఏదైనా రెసిపీ చేయడానికి ఏం కావాలో అన్నీ ఉన్నాయా లేవా చెక్ చేసుకో, మళ్ళీ నన్ను పంపిస్తే నేను వెళ్ళను అని చెప్పేసి. అన్నీ అయితే తీసుకొని వచ్చి ఇంట్లో పెడతాను. ఒకరోజు చేయలేదు అంటే నెక్స్ట్ డే ఇంకా చేసేదాకా నిద్రపోరనమాట. ఎప్పటి నుంచో వెజ్ మంచూరియన్ చేయమంటుంటే మదర్స్ డే రోజు చేస్తాలే, నాకు వీడియో కూడా వస్తుంది అని చెప్పి అయితే ఇన్ని రోజులు చేయకుండా ఉన్నాను. ఇప్పుడు నేను బాల్స్ ప్రిపేర్ చేస్తుంటే చాలా బాగా వస్తున్నాయి, కానీ ఆయిల్లో వేసినప్పుడు కూడా ఏమీ విడిపోవడం లేదు. ఇంకా అయితే మనం కార్న్ఫ్లోర్, మైదా అయితే ఎక్కువగానే యాడ్ చేయాలి. అలా యాడ్ చేస్తేనే అవి అయితే ఇంకా బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట. నాకు ఇప్పుడు యాడ్ చేసిన దానికైతే అవి కొంచెం సాఫ్ట్గానే ఉన్నాయి, అంత క్రిస్పీగా అయితే ఏమీ రావడం లేదు. అందుకని అయితే నేను ఇంకెక్కువగా మైదా, కార్న్ఫ్లోర్ యాడ్ చేయడానికి ఇష్టపడడం లేదు. ఇంకేం చేద్దాము అని చెప్పేసి అయితే కొంచెం శనగపిండి, కొంచెం బియ్యం పిండి అయితే వేసేసి బాగా మిక్స్ చేసి ఇప్పుడైతే వీటిని మళ్ళీ బాల్స్ లాగా చేసి అయితే వేసేస్తున్నాను. ఇప్పుడైతే మాత్రము చాలా క్రిస్పీగా వచ్చాయన్నమాట, టేస్ట్ కూడా చాలా బాగుండింది. మా ఇంట్లో అయితే వీటిని తినేసి నేను వెజ్ మంచూరియన్ చెయ్యి అని చెప్తే నువ్వు వీటిని పకోడీస్ చేసి పెట్టావు అని చెప్పి అయితే చెప్పారు, కానీ టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుండింది. నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే ఉల్లికాడలు తరుగేసేసాను కదా, అది వేయకుండా ఉండాల్సింది, అప్పుడైతేనే కొంచెం క్రిస్పీగా వచ్చిండేటివి అనుకుంటాను. చేసిన ప్రతి వంట బాగా వచ్చేస్తే ఇంకేముంటుంది చెప్పండి, అందుకని కొన్నైనా మిస్టేక్స్ చేయాలి, అప్పుడైతే ఇంకొక వంట చేయమని అడగరు. టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంది. దీన్ని మీరు బజ్జీలు అనుకోనన్నా తినండి, లేకపోతే వెజ్ మంచూరియన్ అని అనుకోనైనా తినేయండి. ఎలా తిన్నా కానీ పొట్టలోకే కదా వెళ్తుంది. టేస్ట్ అయితే మాత్రం బాగుంది. నేను వంట చేయడం అయితే 3:30కి స్టార్ట్ చేశాను. నాకు ఈ పనులన్నీ అయ్యే లోపల అయితే మాత్రము ఆల్మోస్ట్ 6:10 అలా అయిపోయింది. ఇంక నేను ఎప్పుడు చేస్తానో ఏమో అనుకొని మధ్యలో అయితే వాళ్ళు ఇంకొక రౌండ్ కేక్ కూడా వేసేశారు. నేనైతే కేక్ ఏమీ తినలేదు, వంట పనిలోనే బాగా ఫుల్ బిజీగా ఉన్నా కాబట్టి. అందుకని ఫస్ట్ అయితే ఈరోజు ఫుడ్ నేనే తినేస్తున్నాను. వాళ్ళిద్దరూ ఇంకా మేము తినము అన్నారు, అందుకని ఫస్ట్ నేనే టేస్ట్ చూసి చెప్పాను అనమాట చాలా బాగుంది అని. వాళ్ళకి నేను ఎప్పుడైనా సరే టేస్ట్ బాగుంది తినండి అంటే తినరు అనమాట.
మదర్స్ డే రోజైతే నాకు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు రెస్ట్ ఇచ్చి, ఆఫ్టర్నూన్ నుంచి మాత్రం ఫుల్ పని చెప్పారు. ఇంకెలాగో ఈరోజు వంటలన్నీ ఉన్నాయి కాబట్టి రేపైతే కూడా వంట చేసే పని ఉండదనమాట. ఒక పక్క డీప్ ఫ్రై చేస్తూ ఎట్లా ఉన్నాయో టేస్ట్ చూద్దాము అని చెప్పి అయితే ఒక 2 వేసేసాను. క్రిస్పీగా ఉన్నాయన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎన్ని వంటలు ఏ కర్రీస్ చేసా కానీ నేనైతే పెద్దగా టేస్ట్ చూడను. డీప్ ఫ్రై ఐటమ్ అయితే మాత్రము వెంటనే వేసేస్తాను. ఇప్పుడైతే డీప్ ఫ్రై చేయడం కూడా అన్నీ అయిపోయింది. ఇంకైతే పక్కన పెట్టేసి ఫుల్గా అయితే ఇప్పుడు నేను కుమ్మేయాలి ఫస్ట్. దాని తర్వాతనే టీవీ చూసుకుంటాను అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకొక మూవీ అయితే చూస్తాను ఈ ఫుడ్ తింటూ. ప్లేట్లో పెట్టినేటప్పుడు అయితే వీడియో స్టార్ట్ చేశాను అనుకుని అయితే చేయలేదు. ఇప్పుడైతే ప్లేట్లో పెట్టేసిన తర్వాత అయితే మీకు ఒకసారి మిక్స్ చేస్తూ చూపిస్తున్నాను. మసాలా కూడా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మీకైతే అంత ఘాట్ అనేది ఏమీ తెలియదు అనమాట. మనం టమాటో వేసాం కాబట్టి మసాలా మీకు చూడడానికి ఎక్కువగా కనిపిస్తుంది అంతే. బిర్యానీతో ఆ వెజ్ మంచూరియన్ కలిపి తింటుంటే టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.